హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు అంబ్రెల్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో, ఫుల్ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తానండి. అండ్ ఈజీగా కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి అంటే మినిమం అంటే జస్ట్ మిషన్ ఎక్కడం వరకే తెలుసు అండ్ ఎలా స్టిచ్ చేయాలి ఏంటి తెలియని వాళ్ళు కూడా ఈజీగా 1-2 సార్లు వీడియోని అయితే చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నడుము ఎలా కొలుచుకోవాలి ఏంటి అన్నది కూడా చెప్తున్నానండి. అండ్ కొలతలు కూడా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. కొలతలు ఫస్ట్ నేను కొలతలు చెప్తాను, ఆ తర్వాత కొలతలు ఎలాగా కొలుస్తున్నాను అన్నది కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు టేప్ తీసుకున్నారా, నడుము కొలుచుకోండి. ఫస్ట్ మీకు నడుము ఎంత కావాలి అనేది చూసుకోండి. అంటే మీ నడుము ఎంత ఉంది అని చెప్పి ఆ నడాన్ని బట్టి మీరు 4 భాగాల కింద పెట్టుకోవాలండి. నడుము వచ్చేసి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అంటే అంబ్రెల్లా కటింగ్ కాబట్టి 7 అంటే 7ను 4 భాగాల కింద చేసుకుంటే 28 మన నడుము 28 వస్తే కనుక 28ని 4 భాగాలు చేస్తే 7 వస్తుందండి. అదే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే 10 అంటే 40 అండి. 40 మన నడుము వస్తే కనుక దాన్ని 10 ఇంచులు 10 కింద కొలుచుకోవాలి. ఇది నేను అంబ్రెల్లా కట్ కాబట్టి నేను పైన కొలత వచ్చి చెప్తున్నానంటే నడుము కొలత వచ్చి మీరు 7 పెట్టుకోండి. మీకు 7 పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సైజ్ వచ్చేసి ఎల్, ఎక్సెల్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా అండి, సైజ్ వచ్చేసి ఎల్ వాళ్ళకి, ఎక్సెల్ వాళ్ళకి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇది నడుము కొలత 7 పెట్టుకుంటే 2 ఫోల్డింగ్ల మీద అంటే మొత్తం అది 4 ఫోల్డింగ్స్ వస్తుందన్నమాట అండి. 4 ఫోల్డింగ్స్ మీద 7 తీసుకోవాలి. 7 తీసుకుంటే మన నడుము వచ్చేసి 28, 30 ఉన్నా కూడా 7 ఇంచెస్ పైన 7 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీకు టేప్ కొలతో కూడా చూపిస్తున్నాను చూసారా, ఎంత ఇంచెస్ తీసుకున్నాను, ఎలా వస్తుంది కటింగ్ అనేది. అది కొంచెం మనకి రౌండ్లా తీసుకోవాలండి, ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్కి స్ట్రైట్గా కాదు, కొంచెం క్రాస్గా. మీకు అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, 1-2 సార్లు ఒకసారి వీడియో చూస్తుంటే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ నేను పొడవు వచ్చేసి కింద పొడవు వచ్చేసి 36 తీసుకున్నానండి. మీకు ఇంకా పొడవు కావాలంటే 38. అది ఎలా తీసుకోవాలంటే సేమ్ అలా మొత్తం ఫుల్గా 5 మీటర్స్ వేసేస్తాం కదండి శారీని. వేసేసిన తర్వాత 4 మడతల కింద వేస్తున్నాను. అక్కడ చూపిస్తున్నాను చూసారా, 2 మడతల కింద వేసి ఇంకొక 2 మడతలు వచ్చి ఫోల్డింగ్ వేస్తాం అనమాట. క్రాస్ కటింగ్ అంబ్రెల్లా కటింగ్ కాబట్టి క్రాస్లో ఫోల్డింగ్ వేస్తాం. ఫోల్డింగ్ వేసినప్పుడు కింద ఎంత అయితే పొడవు ఉంటుందో అంత పొడవు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత జస్ట్ అటాచ్డ్కి ఒక పీస్ అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ పీస్ కావాలితే అటాచ్ చేసుకోండి. నేనైతే కింద ఫ్రిల్స్ పెడదాము అన్నట్టుగా 36 కరెక్ట్గా పొడవు వచ్చేసి నేను 36 తీసుకున్నానండి. మీకు 36 కావాలంటే 36 అంటే ఎంత పొడవు ఉందో అంత పొడవు తీసేసుకుని చిన్న పీస్ అటాచ్ చేసుకోండి. ఇక్కడ పొడవు మీకు కనిపిస్తుంది కదా, లైనింగ్ కింద కంటే ఇంకా క్లాత్ ఉంది, ఆ క్లాత్ అంతా తీసేసుకుని జస్ట్ ఆ సైడ్స్ వచ్చేసి మీకు మార్కింగ్ పెడుతున్నాను చూసారా, అక్కడ మీకు అటాచ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అక్కడ మీరు కావాలంటే అటాచ్ చేసుకోండి. మీకు వీడియో అనేది క్లియర్గా చూడండి, అంటే నేను చెప్పేదానికంటే మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ కుట్టే వాళ్ళకి కానీ కొంచెం అలవాటు ఉండి అండ్ ఎలా కుట్టాలి తెలియని వాళ్ళు ఇది చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. చాలా క్లియర్గా నేను వీడియో అనేది తీసానండి. ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే వాయిస్ మ్యూట్లో పెట్టుకుని వీడియోని వాచ్ చేయండి. వీడియోని వాచ్ చేస్తే ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే నేను పక్కా కొలతలతో మీకు అక్కడ టేప్ కొలతలతో చూపించాను కాబట్టి. అండ్ ఒకసారి నేను కొలతలు చెప్తాను చూడండి, మీకు రాసుకోండి. ఒకసారి నేను కొలతలు చెప్పేస్తాను, రాసుకోండి. ఇది కింద మనకి అంబ్రెల్లా కట్కొచ్చేసి మీరు ఎల్, ఎక్సెల్ వాళ్ళు ఏం చేస్తారంటే నడుము వచ్చేసి 4 పార్ట్ల కింద వేసుకుని 7 కట్ చేసుకోండి. పొడవు వచ్చేసి 36 to 40, మీకు ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకోండి. మీకు అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. మీకు ఈజీగా కింద అంబ్రెల్లా కట్కి చెప్పేసాను. పైన భుజం పైన పార్ట్ వచ్చేసి చెప్తాను చూడండి. మొత్తం మీరు పొడవు వచ్చేసి 15 ఇంచెస్ పెట్టుకుంటే ఖర్చులోకి పోగా మీకు 14 ఇంచెస్ వస్తుంది. అండ్ చంక భాగం వచ్చేసి 7 తీసుకోండి. 6.5 తీసుకుంటే 7కి వస్తుంది. కొంచెం మాకు చంక వెడల్పు ఎక్కువైపోతుంది అనుకుంటే 6 తీసుకోండి, 6.5కి వస్తుంది.
అండ్ భుజం వచ్చేసి 3 తీసుకోండి, 2.5కి వస్తుంది. మెడ వచ్చేసి 6 తీసుకోండి, 5.5 తీసుకుంటే 6కి వస్తుంది, 6 తీసుకుంటే 6.5కి వస్తుంది. కొత్త వాళ్ళకి చెప్తున్నానండి, కొంచెం అలవాటు లేని వాళ్ళకి సాగుతూ ఉంటుంది కాబట్టి. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 7 తీసుకోండి, అంటే 6.5 తీసుకుంటే 7కి వస్తుంది అనమాట. లేదు అది ఇంకా మాకు కొంచెం బ్యాక్ సైడ్ నెక్ ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు 5.5 తీసుకుంటే 6కి వస్తుందండి. ఫ్రంట్ వచ్చేసి 5 తీసుకోండి, బ్యాక్ సైడ్ వచ్చి 6 తీసుకోండి. కొంచెం మాకు వెడల్పే కావాలి, కొంచెం దిగాలి, పట్టినట్టు ఉండకూడదు అనే వాళ్ళకి మట్టికి బ్యాక్ సైడ్ వచ్చి 7, ఫ్రంట్ సైడ్ వచ్చి 6. భుజం మట్టికి 3 తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ మనకి 2.5 వస్తుంది అనమాట. 3 తీసుకుంటే ఖర్చులోకి పోగా 2.5 వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లైనింగే కట్ చేసుకోవాలండి, అసలు ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకోకూడదు, ఎందుకంటే సాగిపోతుంది. ఇక్కడ నేను మీకు లైనింగే చూపిస్తున్నాను. పై పార్ట్కి వచ్చేసి, బాడీ పార్ట్కి వచ్చేసి నేను కాటన్ తీసుకున్నాను, కింద పార్ట్కి వచ్చేసి సాటిన్ తీసుకున్నాను. ఎందుకంటే మనం తీసుకునేది జార్జెట్, నేను తీసుకుంది జార్జెట్ శారీ అండి. కాటన్ వేసామంటే ముడిచిపోతుంది, వాష్ చేసిన తర్వాత ముడిచిపోతుంది. అందుకని నేను ఏం చేశానంటే సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సాటిన్ కానీ షిఫాన్ కానీ మీకు ఏది నచ్చితే తీసుకోండి. అండ్ ఇంట్లో ఉన్న శారీస్ మీద ట్రై చేయండి. ఫస్ట్ పర్ఫెక్ట్గా 1కి 2 సార్లు ట్రై చేస్తే మూడోసారి అయితే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను టేప్తో ఎలా కొలత పెట్టాను, ఎలా తీస్తున్నాను, నెక్ ఎలా తీస్తున్నాను, చంక భాగం ఎలా తీస్తున్నాను అనేది ఒక్కసారి క్లియర్గా చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. అండ్ మనకి ఫ్రంట్ పార్ట్కి డాట్స్తో సహా నేను పెట్టేశానండి. మనకి డాట్స్ ఫ్రంట్ మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, ఆ డాట్స్తో సహా పెట్టాను. ఫ్రంట్ది బ్యాక్ సైడ్ది కూడా మిడిల్కి ఫోల్డ్ చేస్తే కనుక మనకి ఫ్రంట్ డాట్ అనేది, బ్యాక్ సైడ్ డాట్ అనేది 2 డాట్స్ వచ్చేస్తాయి అన్నమాట. మనం ఫ్రంట్ 2 డాట్స్ పెడతాము, బ్యాక్ సైడ్ 2 డాట్స్ పెడతామన్నమాట. మొత్తం 4 డాట్స్ పెడతాము. మీకు ఆ డాట్స్ పెట్టేది కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి చెప్పాను కదండి, నేను 7 తీసుకున్నాను కదా, ఇక్కడ కరెక్ట్గా నేను 7కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు బట్ట అనేది జరగదు, నీట్గా కూర్చుంటుంది. అండ్ స్టిచ్ చేస్తుంది, మా అక్క స్టిచ్ చేస్తుంది అనమాట. తను పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తుంది కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకని కరెక్ట్గా కొలత ప్రకారంగా తీసేసుకున్నాను. మీకు అందుకే 2 కొలతలు చెప్పాను. ఏంటంటే కొంచెం తక్కువ తీసుకున్నా, అంటే మనకి పర్ఫెక్ట్గా 6 రావాలనుకుంటే 5.5 తీసుకుంటే కరెక్ట్గా 6కి వస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మాకు 6 కావాలి మేడం అనుకునే వాళ్ళు 5.5 తీసుకోండి, 6 కావాలనుకున్న 7 కావాలి అనుకునే వాళ్ళు 6.5 తీసుకోండి. మీకు ఈజీ కొలత చాలా క్లియర్గా చెప్పాను, కొలతలు కూడా. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే కొంచెం తెలుసు కానీ ఎలా కుట్టాలి అనుకునే వాళ్ళ మట్టికి వాయిస్ మ్యూట్లో పెట్టి చూస్తూ ఉండండి, వీడియోని అయితే వాచ్ చేస్తూ ఉండండి. 1కి 2 సార్లు చూస్తూ ఉంటే కనుక, వాచ్ చేస్తూ ఉంటే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ నేను అసలు క్లాత్ వచ్చేసి నెక్ కానీ చంక భాగం కానీ ఏది కట్ చేసుకోవాలి, జస్ట్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి మొత్తం దానికి మనకి ఏదైతే క్లాత్ కావాలో ఆ క్లాత్ కట్ చేసుకుంటున్నాను తప్ప నెక్ కానీ చంక భాగం కానీ కట్ చేసుకోవట్లేదు. ఎందుకనంటే కుట్టేటప్పుడు కట్ చేసుకుంటానండి. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి కింద అంబ్రెల్లాకి కట్ చేసుకున్న క్లాత్ని అయితే అటాచ్ చేసుకున్నాను, అంటే లైనింగ్ని అసలు క్లాత్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఎలా అటాచ్ చేసుకుంటున్నాను ఏంటనేది కూడా చూపిస్తున్నాను. ఎక్కడా కూడా పట్టుకుని లాక్కూడదండి, జస్ట్ స్మూత్గా వదిలేయాలి బట్టని. ఇదొకటి మెయిన్ థింగ్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బట్టన్ అయితే లాగొద్దండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారు, బట్టన్ ఎక్కడా కూడా నేను లాగుతలేదు, జస్ట్ పట్టుకున్నాను అంతే. బట్టన్ లాగితే సాగిపోతుందండి. సాగిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి అసలు దానికి లైనింగ్కి రెండిట్లకి కూడా స్పేస్ వచ్చేస్తుంది. మనకి ఎండింగ్లోకి వచ్చేటప్పటికి క్లాత్ అనేది మిగిలిపోతుంది అనమాట. అండ్ మిగిలిపోయింది మనం ఏం చేస్తాం, కుచ్చులు పెట్టేస్తాము. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ కొంచెం ఎత్తు పెట్టినట్టు ఉంటుంది, అంటే డ్రెస్ కుట్టిన తర్వాత కొంచెం పైకి ఎత్తు పట్టినట్టు ఉంటుంది. అందుకు కాబట్టి ఒకవేళ ఇన్ కేసు ఏమైనా క్లాత్ మిగిలితే అది కట్ చేసేయండి, అంతే తప్ప పెట్టొద్దు. నడుం సాగితే గనక మీకు డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా రాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేసు స్టార్టింగ్లో కొంచెం ఎలాగా సాగుతుంది
అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్రిల్ పెట్టేసుకోండి కరెక్ట్గా ముందుగానే. ఏదైతే లైనింగ్ అండ్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసినప్పుడు ఒక ఫ్రిల్ పెట్టేసుకోండి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా కూర్చుని పోద్ది. నడుము అనేది ఏదైతే ఉందో అది మనకి పర్ఫెక్ట్గా కూర్చుని ఉంటుంది. బుట్టలా కూడా కింద ఫ్రిల్ బుట్టలా లేస్తుంది తప్ప పైన ఏమంటారు చించులాగా, అంటే బొడుపు టైప్లో పైకి ఎత్తు పట్టినట్టు ఉండదు. ఇక్కడ నేను నెక్ ఎలాగ అటాచ్ చేస్తున్నాను ఏంటన్నా చూడండి. ఫస్ట్ మనం కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్, పైన వచ్చి లైనింగ్ పెట్టుకొని ఇలా రౌండ్ తిప్పుకొని డాట్స్ పెట్టుకొని క్లాత్ అనేది తిప్పాలన్నమాట. అక్కడ డాట్స్ పెట్టుకుంటేనే నెక్ రౌండ్గా తిరుగుతుంది మనకి. అదొకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. కట్ చేయమన్నాను కదా అని చెప్పి కొంచెం ఎక్కువ కట్ చేసేయకండి, మళ్ళీ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు మార్క్ చేసాను చెప్పాను కదా, ఆ డాట్స్ పెట్టుకున్నాను. కరెక్ట్గా భుజం కాడ కరెక్ట్గా భుజాన్ని 2 భాగాల కింద పట్టుకుని డాట్ వేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే ఒకసారి అడగండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ క్లియర్గా పర్టికులర్గా ఇంక ప్రతిదీ పిన్ టు పిన్ చూపిస్తాను. వీడియో లెంత్ అవుతుందని చెప్పి నేను మీకు ఏదైతే ముందుగానే డాట్స్ ఎట్లా పెట్టాలి ఏంటన్నది నేను ముందుగానే మార్క్ చేసేసాను. అందుకనే స్టిచ్చింగ్ అనేది మీకు కొంచెం ఈజీ అవుతుంది. కుట్టుకునేటప్పుడు కొంచెం మీకు క్లియర్గా కూడా అర్థమవుతుందని చెప్పి. లేదు మాకు స్టిచ్చింగ్ కూడా క్లియర్గా కావాలి, ఆ డాట్ ఎలా వేసారో అనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, అది కూడా పెడతాను నేను. మీకు మ్యాక్సిమం అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. బిగినర్స్ కానీ, కొంచెం అలవాటు తప్పిన వాళ్ళు కానీ, లేదు అంబ్రెల్లా కట్ ఎలా చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుందండి. బయట ఎక్కడా కూడా మీరు స్టిచ్చింగ్ చేయించుకోనక్కర్లేదు. ఇంట్లో మిషన్ ఉంటే కనుక ఈజీగా 800 రూపీస్ మీరు సేవ్ చేయగలుగుతారనమాట. ఈ ఒక్క ఫ్రాక్ కుట్టడం వస్తే కనుక, ఈ ఒక్క ఫ్రాక్ కుట్టడం వచ్చిందంటే మ్యాక్సిమం అన్నీ కూడా కుట్టేసుకుంటారు. నేను కింద ఫ్రిల్స్ పెట్టుకున్నానండి క్లాత్ ఉంటే కనుక. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మీరు 5 ఇంచెస్ తీసుకోండి, హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వాచింగ్.